హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గరీబ్ రెసిపీస్. గరీబ్ రెసిపీస్లో ఈరోజు మనం చికెన్ లెగ్ పీసెస్ని ఎలా ఫ్రై చేసుకోవాలో, అలాగే ఇంట్లోనే చాలా టేస్టీగా, చాలా సింపుల్గా, బయట నుంచి క్రిస్పీగా, లోపల నుంచి జ్యూసీగా ఎలా ఫ్రై చేసుకోవచ్చో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాము. దీనికోసం ముందుగా నేను 6 లెగ్ పీసెస్ని తీసుకున్నాను. వీటిని నీట్గా కడిగి ఒక బౌల్లోకి తీసుకొని ఇలా నిలువుగా కొంచెం డీప్గా ఘాట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని మ్యారినేట్ చేసుకుందాము. ముందుగా రుచికి సరిపడా సాల్ట్ అన్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, అలాగే 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్, ఇంకా 2 టేబుల్ స్పూన్ల మైదాని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా ఫుడ్ కలరు, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 2 టేబుల్ స్పూన్ల గ్రీన్ చిల్లీ పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్ అండి. దీన్ని కూడా యాడ్ చేసుకున్నాక సగం నిమ్మ చెక్క రసాన్ని పిండుకోవాలి. ఇప్పుడు ఒక కోడిగుడ్డును పగలగొట్టి ఇందులోని ఎగ్ వైట్ని తీసుకోవాలి. ఇప్పుడు మసాలా అంతా చికెన్కి బాగా పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి. అలాగే 2-3 నిమిషాల వరకు బాగా మసాజ్ చేసుకోవాలి. ఇలా ఈ మసాలా అంతా బాగా పట్టేటట్టుగా మసాజ్ చేసుకొని ఇప్పుడు వీటిపైన మూత పెట్టేసి ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోవాలి. అరగంట తర్వాత మూత తీసి చూద్దాము. చికెన్ బాగా మ్యారినేట్ అయిపోయిందండి. చూడండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక ఇందులో ఎన్ని లెగ్ పీసెస్ పడతాయో అన్ని వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అన్ని వైపుల నుంచి బాగా ఫ్రై అయ్యేటట్టుగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు టర్న్ చేసుకుందాము. ఇలా అన్ని వైపుల నుంచి బాగా కాల్చుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయినాయండి మనకు. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. అలాగే మిగతా లెగ్ పీసెస్ని కూడా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకుందాము. ఇలా అన్నింటినీ ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొత్తిమీర, ఆనియన్ స్లైసెస్తో గార్నిష్ చేసుకొని టొమాటో సాస్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే యమ్మీ చికెన్ లెగ్ పీస్ ఫ్రై రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే గరీబ్ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.